హరిద్వార్లోని 105 గంగా ఘాట్లకు నాన్ హిందువుల ప్రవేశంపై బ్యాన్. కేవలం హర్ కీ పౌరీకే పరిమితమైన రూల్ ఇప్పుడు మొత్తం హరిద్వార్కు విస్తరిస్తుందా? దీని వెనుక ఉన్న 110 ఏళ్ల చరిత్ర ఏంటి? 2027 అర్ధకుంభ మేళాకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. హరిద్వార్లోని 120 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 105 గంగా ఘాట్లను నో నాన్ హిందూ జోన్ గా మార్చాలని ప్లాన్ చేస్తోంది. నిజానికి ఇది కొత్తగా తెస్తున్న రూల్ కాదు. 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారు బ్రిటిష్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హర్ కీ పౌరీ దగ్గర ఈ నియమం ఎప్పటినుంచో ఉంది. శ్రీ గంగా సభ ప్రెసిడెంట్ నితిన్ గౌతమ్ ఈ విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఒకటి పవిత్రత, గంగా నది ఆధ్యాత్మికతను, సనాతన ధర్మం యొక్క పవిత్రతను కాపాడటం. 2 భద్రత, కుంభమేళాకు వచ్చే 5 కోట్ల మంది భక్తులు భద్రత మరియు క్రౌడ్ మేనేజ్మెంట్. సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా హరిద్వార్, ఋషికేశ్ ను సనాతన పవిత్ర నగరిగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీనిని వివక్ష అని విమర్శిస్తుంటే, గంగా సభ మాజీ అధ్యక్షులు అశోక్ త్రిపాఠి లాంటి వారు కేవలం హర్ కీ పౌరీకే ఇది పరిమితం కావాలని అంటున్నారు. కానీ మెజారిటీ భక్తులు, సనాతన వాదులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే జనవరి 14, 2027 నుంచి హరిద్వార్ రూపురేఖలే మారిపోతాయి. మరి దేవభూమి పవిత్రతను కాపాడడానికి ఇలాంటి కఠిన నియమాలు అవసరమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొంచెంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.